హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా భార్య కాకరకాయ వేపుడు చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి కాకరకాయ నీట్గా తోలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కాకరకాయ శుభ్రం కడుక్కున్న తర్వాత నెక్స్ట్ కోసుకొని తర్వాత సాల్ట్ మధ్యలో వేసుకోవాలి. ఓకేనా? అని చేసినావా? ఇలా శుభ్రంగా కాకరకాయలకి ఉప్పు పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఓకే ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత బాండలు పెట్టాము, దాంట్లో నూనె వేసుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. తర్వాత నెక్స్ట్ కాకరకాయలు బాగా గట్టిగా పిండాలి. గట్టిగా పిండి తర్వాత ఆయిల్లో వేసేయాలి. అలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఆ స్టవ్ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టామంటే అందుకనే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువసేపు మంట పెట్టామంటే ఎక్కువ రెడ్ కలర్ అయిపోయి బాగా టేస్ట్ రాదు. అందుకని సిమ్లో పెట్టుకొని బాగా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకోవాలి.